అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారానే వాళ్ళు కోర్టు చెప్పిన ప్రకారంగా వెళ్తున్నారు. వాళ్ళు ఒక వయోలేట్ అవుతున్నది ఏది ఒక 50% దాటుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ 15%, ఎస్టీ 6%, ఎస్టీ ఇప్పుడు 10% ఉంది. అంటే లోకల్ బాడీస్లో కూడా 6% ఉంది. అంటే విద్యా ఉద్యోగాలలో 10% పెట్టింది షెడ్యూల్ ట్రైబ్కు, అంటే 21%. 21% ఇప్పుడు 42% పెట్టింది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 63కి వెళ్ళిపోతుంది. 42 + 21, 63% కోర్టులలో నెగ్గాలంటే వీళ్ళు పర్ఫెక్ట్ డేటాను చూపించగలరు. వర్గీకరణ ద్వారా పెట్టడం జరిగింది. అందులో సంచార జాతులు కానీ, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అత్యంత వెనుకబడిన వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం రావడం లేదు. కాబట్టి మేము 42 పెట్టినాం, అది ఆమోదించాలని చెప్పేసి కోర్టులలో నెగ్గే విధంగా ప్రభుత్వం నిలబడాలి. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ వస్తే ఏమి లేదు, అంతా ఎస్సీ ఎస్టీ బీటీ, రాజ్యం అంతా ఎస్సీ ఎస్టీలే చెప్పిండు. చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అసలు తెలంగాణ వచ్చడేమో కానీ బీసీల యొక్క బతుకులు, ముఖ్యంగా కింద బీసీల పరిస్థితి అది పెన మీద నుంచి పొయ్యిలో పడ్డట. వీళ్ళకి అప్పటి వరకు ఉన్న 34% పోని 20% చేసింది. అంటే మున్సిపాలిటీలలో 34% అమలవుతుంది. ఎందుకంటే మున్సిపాలిటీలలో రూరల్ ఏరియాలో ఎస్సీ ఎస్టీల పాపులేషన్ తక్కువ, కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తక్కువ ఉంటాయి. కాబట్టి బీసీలకు 34 పెట్టినా కూడా నడుస్తుంది. కానీ రూరల్ ఏరియాలో అట్లా కాదు, ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటుంది, అక్కడ బీసీ కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. వాళ్ళు 34 ఉన్నది 20%కే కుదించి పెట్టారు. తర్వాత సకల కుటుంబ సర్వే అని అప్పుడు 12 గంటలలో ఆనాడు అసలు ఆ లెక్కలు ప్రతి గ్రామ పంచాయతీలో ఉంటాయని చెప్పిండు, అది బహిర్గతం చేయలే. కానీ అందుకు భిన్నంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి కులగణన కొన్ని రోజుల పాటు చేసి, అంటే కొంత సీరియస్గా చేయలేదని నా అభిప్రాయం కూడా. ఈ కులగణన చేస్తామని చెప్పి చేసినా ఇంకా సీరియస్గా చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అపార్ట్మెంట్లలో, ముఖ్యంగా సిటీలో పెద్దగా అంత సీరియస్గా చేయలేదు. అంటే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కొంచెం సీరియస్గా చేస్తుంటే మనం అనుకున్న లెక్కలు బీసీ హిందూ బీసీలే 50% పైన వచ్చాం. ఈ మధ్య మళ్ళీ ఒక టైం ఇచ్చి చేసి అది అంటే 47%కే వస్తున్నారు ఇప్పుడు బీసీల జనాభా. సరే ఏదేమైనా 47% ఉన్నారు కాబట్టి 42 పెట్టాల్సిందే కదా. పెట్టే దాంట్లో సీరియస్గా ఇలా ప్రభుత్వం కనుక కోర్టులలో ఎవరైనా ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు అమెండ్మెంట్ ఎలా చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు కూడా 2 బిల్లులు పెడతా అంటున్నారు. మళ్ళీ విచిత్రం అనిపిస్తుంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి 42% పెట్టండి, ఓకే. విద్యా ఉద్యోగాలలో 42% పెడతా అంటున్నారు. విద్యా ఉద్యోగాలలో బీసీ కోటా పెంచాలన్నా, తగ్గియాలన్నా, ఏదైనా బీసీ కులాలను చేర్చాలన్నా, తీసివేయాలన్నా బీసీ కమిషన్కి అధికారం ఉంటుంది. ఇప్పుడు చైర్మన్ గౌరవనీయులు నిరంజన్ గారి ఆధ్వర్యంలో కమిషన్ ఉంది కదా, ఆ కమిషన్ రికమెండ్ చేయాలి.